ఈ భూమి మీదకి వచ్చింది. ఆయన భూమి మీదకి వచ్చి మనలను ధనవంతులుగా చేయడానికి యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, ఆయన మనలను మనకున్నటువంటి దరిద్రతనంతటి తీసివేసి ఆయన ధనవంతుడుగా మనల్ని ఉంచాలని ఆశ కలిగి ఉంటే ఆ ధనమునంతటి మనం పోగొట్టుకుంటామా? మీరే ఒక్కసారి ఆలోచన చేసుకోండి. పరలోకము ఆయన ఉన్నతమైన స్థానం అవన్నీ మీరు పొందుకోవాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉంటే మీరు నిరుత్సాహంగా ఏమీ లేదు, నేను ఏమి చేయలేదని మీరు అనుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈ రోజు మనము ఈ స్థితిలో ఉంటున్నామంటే కేవలం దేవుని యొక్క ఉచితమైన కృపను ఎరిగి ఆయనను స్తుతిస్తున్నారా? నేనైతే ప్రతిదిన స్తుతిస్తున్నాను. ఎందుకంటే వచ్చేపోయే రోడ్డు భయంకరమైన రోడ్డు. ఈ రోడ్లో అనేకమైన యాక్సిడెంట్స్ నేను మార్నింగ్ టైమ్స్ లో ఈవినింగ్ టైమ్స్ లో చూస్తున్నాను. అనేక మంది శ్రమలు పాలై నా కళ్ళ ముందే నేను ప్రాణాల వైన కూడా చూశాను ఇక్కడ వర్ధన్నపేట రోడ్లో. కానీ నేను రోజు స్తుతిస్తున్నా, దేవా నన్ను క్షేమంగా స్కూల్కి తీసుకెళ్ళి క్షేమంగా ఇంటికి నడిపించావయ్యా. ఈ రోజు నీ పని నేను ఏం చేయాలి ప్రభా? నాకు తెలిసిన వాక్యాలను ఇతరులకు షేర్ చేయడం కానీ, సత్య సువార్తను ఇతరులకు తెలపడం కానీ, ఎక్కడెక్కడ దైవజనులు ఎక్కడ అక్కర్లలో ఉంటున్నారు వారి కొరకు చూడడం, ఇవే నేను ఆలోచన చేస్తుంటాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ యొక్క పరిస్థితి, ఏ దైవజనుడిని నువ్వు ముందుకు తీసుకొని వస్తావో ప్రభు అని నేను ఆ విధంగా ముందుకు సాగుతూ ఈ విధంగా నాయక జీవితాన్ని నేను కొనసాగిస్తుంటున్నాను. మీరు కూడా దేవుని కొరకు ఈ క్రిస్మస్ దినాలలో ఆ యొక్క పరమ దేవుడే భూమి మీదకి వచ్చి మీ కొరకు తన రక్తాన్ని చిందించి మీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు మీరు ఏం చేస్తున్నారో ఆలోచన చేసుకోండి. మీరు చిన్నది చేస్తే దేవుడు 100% మీకు 100% మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆశీర్వాదాలు, అట్టి ఆశీర్వాదాలు మీకు మీరే ఆలోచన చేసుకోండి. ఆశీర్వాదాలు కావాలనుకునే వాళ్ళు ఒక్కసారి నాకు చేతులు ఎత్తి చూపించండి. దేవుని ఆశీర్వాదం నాకు కావాలి, దేవుడు నాకు కావాలి అని అనుకునేవాళ్ళు, దేవుని ఆశీర్వాదం కావాలంటే మీరు ఏం చేయాలి? క్రీస్తు చూపిన ప్రేమను ఇతరులకు చూపెట్టాలి. 1 కొరింథీయులు 13వ అధ్యాయం ఒక్కసారి మనం చదువుదాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. ఓకే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13. ఇక్కడ మనకు ప్రేమ గురించి తెలియజేస్తుంటున్నారు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళమునై ఉండును అని ఇక్కడ వాక్యం ఉంటుంది. ప్రేమ లేకుండా అంట వ్యర్థం. క్రీస్తు మనకు ప్రేమ భూమి మీద చూపించడానికి వచ్చాడు. అట్టి ప్రేమ మనం కూడా ఇతరుల పట్ల చూపించాలని దేవుడు హెచ్చరిక చేస్తుంటున్నాడు. అంతేకాకుండా విశ్వాసం, దేవుడు ఈ భూమి మీదకి వచ్చి పరలోకం ఉందని మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణను మనకు పెట్టి ఉంచారు. ఆ విశ్వాసం మనం నిజంగా పరలోకంని దర్శనంలో చూసాం, కానీ మనం ఒరిజినల్ గా పరలోక రాజ్యం ఎక్కడ కూడా మనం వాక్యం విని వాక్యం ద్వారానే మనం ఫాలో అవుతున్నాం కదా. అయితే నిజంగా పరలోకము ఖచ్చితంగా ఉంది. ఆ పరలోకము వజ్రాల చేత కట్టబడుతుంది. వైడూర్యాలు, కెంపు, స్వర్ణ, రక్త కెంపులు, వాటి ద్వారా అన్ని కూడా బిల్డప్ అయిపోక రాజ్యం. మీరు ప్రకటన గ్రంథం చదివినట్లయితే పరలోక రాజ్యం కట్టబడేదంతా రాళ్లతోటి, సువర్ణమయమైన కెంపులు, అన్ని రకాల వజ్రాలతోటి కట్టబడుతున్నటువంటి ఆ పరలోకం మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే అది ఉందని మీరు విశ్వసించాలా. అది మీరు ఫెయిత్ అంటారు. ఫెయిత్ అంటే విశ్వాసం. ఆ విశ్వాసంతో మీరు ముందుకు సాగాలని దేవుడు హెచ్చరిక చేస్తుంటున్నాడు. అంతేకాకుండా నిరీక్షణ, క్రీస్తు మనకు ఒక నిరీక్షణ పెట్టించినాడు. ఏమనంటే నేను మళ్ళీ తిరిగి వస్తాను. ఏ విధంగా అయితే నేను ఫస్ట్ వచ్చానో ఇప్పుడు రహస్య రాకడలో నేను రాబోతుంటున్నాను. మళ్ళీ నేను తిరిగి వస్తాను. మీరందరూ కూడా సిద్ధపడి ఉండండి. నేనుండు స్థలంలో మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. మరలా నా ఎత్తకు నేను తీసుకొని వెళ్తాను. మంచి జీవితం జీవించి ఇతరులకు సువార్త ప్రకటించి దైవ సేవకులకు తోడ్పడి ఉపవాస ప్రార్థనలో రేయింబగలు మొరపెట్టినట్టయితే నేను మీకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఇతరుల వరకు ప్రార్థన చేసినప్పుడు నేను మిమ్మల్ని వరాలతో నింపి, మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేస్తే వరాలతో నింపుతారంట, అట్టి వరాలన్నీ మీకు ఇస్తానని దేవుడు తెలియజేసి వెళ్ళి ఉంటున్నారు కదా. ఆ వరాలన్నీ పొందుకోవాలని, అట్టి నడిపింపులో మీరందరూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఈ ప్రేమ క్రీస్తు చూపిన, క్రిస్మస్ అంటే క్రీస్తు చూపిన ప్రేమను మీరు కలిగి ఉండవాలని దేవుడు హెచ్చరిక చేస్తుంటున్నాడు. ప్రేమ అనేక దోషములను కప్పుతుందంట. ఒక మనిషిని ప్రేమిస్తున్నట్లయితే ఆ ప్రేమ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని సరిదిద్దుకొని మంచి దారిలో తీసుకొని వస్తాం కదా. అట్టి ప్రేమను
ప్రేమను క్రీస్తు మనకు చూపించి ఉంటున్నారు. కాబట్టి ప్రేమ కలిగి ఉండండి. ఒకవేళ ఎవరికైనా మీకు ఏదైనా భేదాభిప్రాయాలు ఉన్నట్లయితే అవన్నీ క్షమించుకోండి. క్రీస్తు క్షమించిన ప్రకారం మీరు కూడా క్షమించుకొని మీరు దేవుని యందు విశ్వాసం వచ్చి ప్రార్థన చేసుకొని ఈ దినమే పశ్చాత్తాపపడండి. ఎవరికైనా ఇష్టంగా మీరు ఏదైనా పనిని జరిపించినట్లయితే దేవాలయాన్ని క్షమించి క్రిస్మస్ దినంలో నూతనమైన హృదయం నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసుకోండి. నూతనమైన ఆత్మను నాకు దయచే, నూతనమైన బిడ్డగా నన్ను చేర్చుకో దేవా. నీ రక్తంతో నా యొక్క ప్రత్యేక పాపములను కడిగి శుద్ధీకరించు ప్రభు. నీ రాజ్యంలో నన్ను చేర్చుకో ప్రభు. నీ నిత్య రాజ్యంలో నేను అనేక మందిని నీ వైపు త్రిప్పులాగా నన్ను బలపరచు, నన్ను వాడుకో ప్రభు. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని ఎవరైతే ఈ దినం ప్రార్థిస్తారో వారి యొద్దకు దేవుడే వచ్చి వారిని ముందుకు నడిపించి వారిని ఆయన యొక్క పరలోక రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని మీ పేరును జీవగ్రంథమందు రాసి ఉంచాలని ఆయన ఆశ కలిగి ఉంటున్నాడు. ఎంతమంది అయితే అట్టి ఆశతో ముందుకు వస్తారో వారిని మిమ్మల్ని అందరినీ కూడా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి పిల్లజల్లారా ఈ రోజు వచ్చిన బిడ్డలందరినీ బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ బిడ్డలు ఏ మొర అయితే మొర పెట్టుకుంటున్నారో ఆ మొరలన్నీ ఆలకింపబడాలని మీ యొక్క పాపములన్నిటి కొరకు పశ్చాత్తాపడి దైవ జనురాలకి సహకారంగా ఉండి ముందుకు సాగాలని దేవుడు హెచ్చరిక చేసుకుంటున్నారు. ఈ యొక్క క్రిస్మస్ లో ఈ సువార్త, ఈ సత్య సువార్తను మీరు విని ఆలకించి ఇతరులకు కూడా తెలియజేసి క్రీస్తును ప్రకటించండి. బట్టల కంటే ముఖ్యం క్రీస్తు. అంతేకాకుండా క్రీస్తు ప్రేమను ప్రకటించండి. ఈ సత్య సువార్త మీరు మీ స్వంత రక్షకునిగా క్రీస్తుని అంగీకరించి మీ హృదయంలో ఉంచుకున్నట్లయితే అది ఏ క్రీస్తుకు నిజమైన క్రిస్మస్. ఆ క్రిస్మసే దేవునికి ఆనందమైన దినం అంట. మనం బట్టలు మంచి వేసుకొని పైకి ఉండేదానికంటే కూడా హృదయ శుద్ధి కలిగిన వారే ధన్యులు అని దేవుడు వాక్యంలో తెలియపరుస్తున్నారు. అటు నడిపింపులో మీరందరూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ సమయంలో నాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశం బట్టి పాస్టర్ గారికి అలాగే పాస్టమ్మ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. దేవాతి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవాతి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ దినము మీరు పూర్తిగా మార్పు చెందాలని దేవుడు హెచ్చరిక చేస్తుంటాడు. క్రీస్తు కొరకు పనిచేసేవారుగా మిమ్మల్ని అందరినీ సిద్ధపరచాలని దేవుడు కోరుకుంటున్నారు. ఈ యొక్క క్రిస్మస్ నూతనమైన విధంగా మలుచుకోండి. ఇంతవరకు జరిగిన క్రిస్మస్ అన్ని కూడా వదిలిపెట్టేయండి. ఈ క్రిస్మస్ ని ఒక నూతనమైన అధ్యాయం మీ జీవితంలో జరుగులాగన, మీ పిల్లలు ఆశీర్వదింపబడులాగన, మీ యొక్క సంఘం విస్తరింపబడులాగన, ప్రతి ఒక్క బిడ్డలు యూట్యూబ్ లో ఏ సేవకుడైతే ఈ పరిచర్యను జరిపిస్తున్నారో ఇతరులకు షేర్ చేయండి. దేవుని సత్య సువార్తను ఇతరులకు వాళ్ళందరినీ కూడా మందిరానికి నడిపించి మీ సంఘ అభివృద్ధి కొరకు తోడ్పడాలని దేవుడు మిమ్మల్ని అందరూ కూడా చేస్తున్నారు. అట్టి నడిపింపులో మీరందరూ కూడా ముందుకు కోరుకుంటూ మనం ఈ ప్రార్థనలో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. మా ప్రియగల పనులకు తండ్రి యేసయ్యా, దయగల నాయన, కృపగల ప్రభువా, ఇంతవరకు మాట్లాడినటువంటి మాటలలో ప్రభువా మీరు తోడుగా